హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. మీరు కనుక స్లోగా ఉండే క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడిన వారైతే నెట్ఫ్లిక్స్లో లాస్ట్ ఇయర్ వచ్చిన కోహ్రా ఫస్ట్ సీజన్ మిమ్మల్ని ఆకట్టుకుని ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పొగమంచు మళ్ళీ కమ్ముకుంది. సరికొత్త మిస్టరీతో మరింత డార్క్ ఎమోషన్స్తో కోహ్రా సీజన్ 2 మన ముందుకి నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా వచ్చేసింది. అసలు ఈ పంజాబ్ పొగమంచు తెరల వెనుక దాగున్న ఆ హంతకుడు ఎవరు? మోనా సింగ్ అలాగే వరుణ్ సోప్తి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ సీజన్ మీ వీకెండ్కి కిక్కిస్తుందా లేక నిరాశపరుస్తుందా? ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చాలా క్లియర్గా మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే ఈ సీజన్ ఒక కొత్త మర్డర్ మిస్టరీతో స్టార్ట్ అవుతుంది. అమెరికాలో సెటిల్ అయిన ప్రీత్ బజ్వా అనే ఒక అమ్మాయి తన ఇద్దరు పిల్లలతో కలిసి పంజాబ్లో ఉన్న తన పుట్టింటికి వచ్చేస్తుంది. తన భర్త శామ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసి కోపంతో ఇండియాకి వచ్చేసిన ప్రీతికి ఇక్కడ కూడా ఆస్తి గొడవలో చిక్కుకుంటుంది. కానీ సడన్గా ఒకరోజు ఆమె దారుణంగా హత్యకు గురవుతుంది. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ధనవత్ కౌర్ అట్లాగే మన పాత పరిచయం అమప్రాల్ గరుండి రంగంలోకి దిగుతారు. అసలు ఈ ప్రీతిని చంపింది ఎవరు? ఆమె భర్తనా, లేక ఆమె అన్నయ్య బల్జీత్నా, లేక ఆమె సన్నిహితంగా ఉండే ఇతర వ్యక్తుల అనేది ఈ 6 ఎపిసోడ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టోరీ స్లోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్లే కొద్దీ మిస్టరీని బాగా డెవలప్ చేసుకుంటూ మనకి ఇంట్రెస్ట్ కలిగేలాగా చూపించారు. ఇక కేవలం ఈ సిరీస్ మర్డర్ మిస్టరీ మాత్రమే కాకుండా మనుషుల మధ్య ఉండే సంబంధాలు, ఆస్తి గొడవలు, అట్లాగే ఫ్యామిలీ రిలేటెడ్ డ్రామా అంతా చాలా డీటెయిల్గా చూపించారు. ఇక పంజాబ్ గ్రామీణ వాతావరణాన్ని, అక్కడ సమస్యల్ని చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేశారు. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్స్ని బాగా ఇష్టపడే వారికి ఇది కొంచెం బోర్ కొట్టించవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం స్లోగా సాగే డ్రామా. కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ కంటే ఫ్యామిలీ డ్రామానే బాగా ఎక్కువైపోయిందేమో అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఇక ఫస్ట్ సీజన్ లాగే మళ్ళీ ఒక ఎన్ఆర్ఐ మర్డర్ చుట్టూనే స్టోరీ అంతా తిరగడం కొందరికి రొటీన్గా అనిపించవచ్చు. ఇక ఈ సిరీస్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మోనా సింగ్. ఈ సీజన్కి ఆమె మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. ఒక కఠినమైన పోలీస్ ఆఫీసర్గా, అదే సమయంలో తన కొడుకుని కోల్పోయి బాధపడుతున్న తల్లిగా ఆమె చాలా అద్భుతంగా నటించింది. ఆమె బాడీ లాంగ్వేజ్ అట్లాగే ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పండించింది. ఇక ఇంకొక పర్సన్ వరుణ్ సోప్తి గరుండి పాత్రలో మళ్ళీ అదరగొట్టేశాడు. ఫస్ట్ సీజన్ కంటే ఇందులో అతని క్యారెక్టరైజేషన్ మరింత మెచ్యూర్డ్గా ఉంటుంది. తన పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ డ్యూటీకి మధ్య నలిగిపోయే ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా బాగా చేశాడు. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ప్రతి పాత్రకి ఒక వెయిటేజ్ అనేది, ఇంపార్టెన్స్ అనేది ఉంది. వాళ్ళ పాత్రల పరిధి మేరకు వారు చాలా బాగా చేశారు. ఇక ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ అన్ని టాప్ నాచ్లో ఉన్నాయి. పంజాబ్ పొగమంచు అందాన్ని, ఆ చీకటి కోణాన్ని చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సీన్స్లో ఉండే టెన్షన్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే సుదీప్ శర్మ అట్లాగే ఫైజల్ రెహమాన్ మేకింగ్ చాలా డార్క్ అండ్ రాగా ఉంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కోహ్రా సీజన్ 2 కేవలం ఒక క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, మనుషుల మధ్య, మనస్తత్వాల మధ్య చేసిన ఒక కేస్ స్టడీ అని చెప్పొచ్చు. ఫస్ట్ సీజన్ నచ్చిన వారికి, అట్లాగే సీరియస్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ కూడా నచ్చుతుంది. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. వాళ్ళకి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.